నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు జరుగుతుంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా అని ఒక మీమాంస రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశం అంతా కూడా ఒకేసారి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరపాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. మరి ఏపీలో పునర్విభజన 2002లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మళ్ళీ ఆ తర్వాత పునర్విభజన చేయడానికి ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు సర్వాధికారాలు ఇచ్చింది. మరి ఏపీలో ఈ ఏడాది సెప్టెంబర్ నుండి 175 నియోజకవర్గాల్లో అదనంగా 50 నియోజకవర్గాలు పెరిగేలా జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు కూడా వెలువడ్డాయి. మరి పునర్విభజన ఎలా చేయాలి, ఏ ప్రాతిపదికన చేయాలి, కుల గణన ఓ ప్రక్క, పునర్విభజన మరో ప్రక్క. మరి ఆ నియోజకవర్గాల్లో జనాభా ప్రాతిపదికన ఏ సామాజిక వర్గాలు నియోజకవర్గంలో ఉన్నారు, వాటిని సరిహద్దులను భౌగోళిక పరిస్థితులను అంచనాలు వేసుకుంటూ వాటన్నిటి కూడా ఒక్కొక్క పార్లమెంటుకి 2 అసెంబ్లీ స్థానాలు పెరిగేలా, 22 పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటు స్థానాల్లో 2 పెరిగినప్పుడు దాదాపుగా 50 నియోజకవర్గాలు అదనంగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు 2029కి 225 అసెంబ్లీ స్థానాలు అవుతాయనేది రాజకీయ పార్టీలకు అంచనా. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే అంచనాలు రూపొందిస్తూ ఏపీలో పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది ఇప్పటికే అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ నుండి ఈ నియోజకవర్గాల పునర్విభజన స్టార్ట్ చేస్తే అధికారులకి ట్రైనింగ్ ప్రక్రియ చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్దేశించింది. మరి పునర్విభజన చేయాలంటే రెవెన్యూ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రతి డోర్ టు డోర్ సర్వే చేయాలా, ఏ సామాజిక వర్గాలు లేదా ఏ కుటుంబాలు ఎంతమంది ఉన్నారు అవన్నీ కూడా చూసుకుంటూ సరిహద్దుల నియోజకవర్గాలు అవన్నీ కూడా కొన్ని విడిపోతే ఒక నియోజకవర్గంలో ఒక మండలం వేరే కాన్స్టిట్యున్సీలో రావచ్చు, మరొక మండలం ఇంకో కాన్స్టిట్యున్సీ కలవచ్చు. ఇట్లా మరి ఆ విధంగానే పునర్విభజన జరిగే అవకాశం ఉంది. మరి ఆ విధంగా పునర్విభజన చేస్తే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలు కూడా కొన్ని జనరల్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయో అవి జనరల్ అయినప్పుడు వాటి స్థానంలో మళ్ళీ వేరే నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కొత్త ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొత్తగా రాబోతున్నాయి 2029 నాటికి. అదేవిధంగా ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరి ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం 2024లో గవర్నమెంట్లోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఏవైతే ఎస్టీ నియోజకవర్గాలు, మండలాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక జిల్లా చేయాలని ఒక ఆలోచన కూడా జరుగుతుంది. మరి అది రేపు 29కి జరుగుతుందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఓవరాల్గా అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకి ప్రభుత్వాలు కీలకంగా అడుగులు వేయబోతున్నాయనేది చాలా స్పష్టంగానే మనకున్న సమాచారం. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాలనేది ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ముందుగా మరి ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక్కొక్క జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ఉమ్మడి జిల్లాలకి జిల్లా పరిషత్తులన్నీ కూడా ఉమ్మడి జిల్లాలుగానే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. మరి ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో మరి జిల్లాల్ని ఉమ్మడిగా ఉన్న జిల్లాలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో జిల్లా పరిషత్ పరిధిలో ఆ యొక్క జిల్లాలు కూడా పార్లమెంట్ వైజ్గా మన గత ప్రభుత్వం జిల్లాలను ఏ విధంగా విడగొట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వర్తించారో ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా పార్లమెంట్ వైజ్గానే పార్టీ అధ్యక్షులు పెట్టారు, పార్లమెంట్ వైజ్గానే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జిల్లాలు కూడా విడగొట్టి ఒక్కొక్క జిల్లాకి ఒక జెడ్పీ సీఈఓని అంటే ఒక నరసాపురం పార్లమెంట్కి ఒక జెడ్పీ సీఈఓ, ఏలూరు పార్లమెంట్కి ఒక జెడ్పీ సీఈఓ, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఇట్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, బందరు పార్లమెంట్ స్థానంలో ఉన్న బందరు జిల్లా, అలా గుంటూరు, పల్నాడు, అదేవిధంగా నెల్లూరు, కడప, ఇట్లా ఎక్కడికాడే విడగొట్టి పార్లమెంట్ వైజ్గా జిల్లాలు ఏవైతే
రాజకీయ పార్టీలు పరిలో తీసుకున్నాయో ఆ దిశగానే జిల్లా పరిషత్లను కూడా విడగొట్టేసి పార్లమెంట్ వైజ్గా జిల్లాలను చేసి ఆయా జిల్లాలకి జడ్పీసీఓలను కూడా దాదాపుగా ఈ నెలాఖరికే అంటే మే నెలాఖరికే అన్ని జిల్లాలకి ఇప్పుడు వరకు ఉన్న 13 జిల్లాల జడ్పీసీఓలు జిల్లాలు ఈ నెలాఖరికి విడగొట్టేస్తే 26 జిల్లాలు అవుతాయి. 26 జిల్లాలకి 26 జిల్లాల జడ్పీసీఓలు రాబోతున్నారు. ఈ నెల మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరి ఏలూరు జిల్లాకు ఒక సీఈఓ జడ్పీసీఓ రాబోతున్నారు, నరసాపురం రాబోతున్నారు, రాజమండ్రి రాబోతున్నారు, అదేవిధంగా కాకినాడ జిల్లాకు రాబోతున్నారు, గుంటూరు జిల్లాకు రాబోతున్నారు, పల్నాడు జిల్లాకి ఇట్లా జిల్లాల వైజ్గా 26 మంది జిల్లా పరిషత్ సీఈఓలు రాబోతున్నారు. కొత్తగా అప్గ్రేడ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ జిల్లాలు ఇలా విడగొట్టిన తర్వాత దీనికి ఒక ప్రాతిపదిక పార్లమెంట్ వైజ్గా ఒక లెక్క వస్తుంది. కాబట్టి ఆ లెక్క ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఓటర్ల జాబితా జనాభా ప్రాతిపదిక కూడా పరిలో తీసుకుని నియోజకవర్గాల పునర్విభజనకి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. మరి ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే సెప్టెంబర్ నుండి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం వేగవంతం చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. మరి జమిలీ ఎన్నికలు కూడా దాదాపుగా 2027 ఎండింగ్ కానీ 2028 ఏప్రిల్ మే జూన్ అంటే ఆ యొక్క టైంలోనే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు కూడా జరుగుతాయని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కావడం ఒక ప్రక్రియ, జమిలీ ఎన్నికలు కాస్త ఒక 1 year అడ్వాన్స్గా వస్తే 27 కానీ 28 కానీ 28 అంటే స్టార్టింగ్లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్ అట్లా ఆ రేషియోలో జరిగే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఏకకాలంలో జరగడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది. మరి ఆ దిశగానే ప్రభుత్వాలు అడుగులు వేయబోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో సెప్టెంబర్ నుండి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన స్టార్ట్ కాబోతుంది అనేది ఎంటీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం. అది ఎంటీవీ ప్రేక్షకులకు అందించడానికి ముందుగా ఈ సమాచారాన్ని ఎంటీవీ ద్వారా ప్రజానికానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.